పిలుపునిచ్చారు. ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఇచ్చే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును వరించింది. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గాను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. సీఎం చంద్రబాబుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల సహచర మంత్రులు, కలెక్టర్లు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇది మంత్రులు, అధికారుల సమిష్టి కృషితోనే సాధ్యమైందని చంద్రబాబు అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ సంస్థ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించింది. మార్చిలో నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును చంద్రబాబుకు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఎంపిక చేసింది. ఈసారి జ్యూరీలో భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. చంద్రబాబుకు పురస్కారం రావడం రాష్ట్రానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నవతరం భవిష్యత్తుకు చంద్రబాబు పాలన సత్ఫలితాలు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం ద్వారా రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ వస్తుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ఈ అవార్డు రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తమ కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. దేశంలో సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లిన నాయకుల్లో చంద్రబాబు ఒకరని జ్యూరీ ప్రశంసించినట్లు తెలిపారు. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసం అనే 3 సూత్రాలపై చంద్రబాబు చూపిన అచంచల నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమన్నారు. రాష్ట్రాభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు, సంస్కరణాత్మక పాలనకు చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అవార్డు గురించి ప్రస్తావించగా కలెక్టర్లు, మంత్రులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు. గతంలో దాదాగిరిని చూసిన ఈ రాష్ట్రం ఇప్పుడు నాయుడుగిరిని చూస్తూ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని పయ్యావుల కేశవ్ ప్రశంసలు కురిపించారు. న్యూస్ హెడ్లైన్స్ చూస్తేనే it's goosebumps అసలు. స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్ అంటే అసలు టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. ప్రపంచంలో దాదాగిరిని చూశారు సార్, ఈ రాష్ట్రం చూసింది సార్ దాదాగిరి. నవ్వు ప్రపంచానికి ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది సార్, నాయుడుగిరి. అండ్ వాట్ ఈస్ దట్ నాయుడుగిరి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ బిజినెస్ సార్, ఇట్స్ అ బిగ్ బిజినెస్. రిఫార్మ్స్ చేయాలి అని అంటే చాలా ధైర్యం కావాలి సార్. అండ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ టన్స్ అండ్ టన్స్ అనేటువంటిది మాకు అర్థమవుతుంది సార్. వీఆర్ ప్రౌడ్ టు వర్క్ విత్ యూ సార్. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ సార్ ఆన్ అవర్ బిహాఫ్ సార్. ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రాష్ట్రానికి దక్కిన గుర్తింపు అని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది మంత్రులు, అధికారుల సమిష్టి కృషిగా చంద్రబాబు అభివర్ణించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పూర్తి సహకారం అందిస్తున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ తో ప్రపంచమంతా ఏపీ విధానాల గురించి మాట్లాడుకునేలా చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, నాట్ ఫర్ మీ, స్టేట్ ఇస్ ది బెస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఏ పారిశ్రామికవేత్త కూడా మన దగ్గరకు వచ్చే పని లేకుండా ఇంకా ఎవరు తీసుకురాలేదు. ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చాం. ఈ పాలసీ కూడా వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు సహకరిస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు పోతున్నాం. కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తా ఉంది. కేంద్రం లేబర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రధానమంత్రి గారు వాళ్ళ లేబర్ మినిస్ట్రీకి ఎవరిని అడిగినా ముందు వెనక ఉంటారు. నీకు ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి వెళ్ళండి, లోకేష్ తో మాట్లాడండి, ఇట్ విల్ బి డన్ అంటే తీసుకొచ్చి అవి కూడా కంప్లీట్ చేశాం. అంటే ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఇది. ఇప్పుడు నేను గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరీ సర్వీసెస్ రేపు రాబోయే రోజుల్లో ఆల్ స్టేట్స్ మన దగ్గరికి వచ్చి చూడాలి. రెండోది, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన గురించి మాట్లాడుకోవాలి. ఇంత షార్ట్ టైంలో ఇవన్నీ ఎట్లా చేయగలిగారు అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.